జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హయత్ నగర్ డివిజన్ లో రాజకీయాలకు మరోసారి కేంద్ర బిందువుగా మారింది కుమ్మరికుంట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిపక్షాల చేతికి అదొక అస్త్రంగా ఉపయోగపడుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్. స్థానికుల కోరిక మేరకు అధికార పార్టీ ప్రతినిధులు ప్రగతికి బాటలు వేస్తుంటే ఆ బాట వేసింది తామేనంటూ చెప్పుకోబోయి ఇతర పార్టీల నేతలు బొక్కబోర్లా పడుతున్నారు. విషయం ఏంటంటే కుమ్మరికుంట చెరువును గుర్రపుడెక్క కమ్మేసింది. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ దృష్టికి తీసుకువెళ్లాడు స్థానిక నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్. వెంటనే స్పందించిన మధు యాష్కి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లకు పరిస్థితి వివరించారు. గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించి మరోసారి ఆ దుస్థితి రాకూడదనే లక్ష్యంతో ఈ కుంటతో పాటు మరో 2 చెరువులకు కలిపి 40 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. సోమవారం పనులు ప్రారంభమయ్యాయి. ఆశ్చర్యకరంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు కొందరు ఆ పనులకు ముందు కొబ్బరికాయ కొట్టి ఆ ఘనతంతా తమదేనంటూ ప్రకటించుకున్నారు. కొద్ది రోజుల ముందే గుర్రపుడెక్కతో నిండిన కుమ్మరికుంట ఫోటోను పత్రికలో వేయించటం, తర్వాత నిధులు మంజూరై పనులు ప్రారంభమవటాన్ని తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. అయితే అసలు వాస్తవం తెలిసిన స్థానికులందరూ ఆ నేతల పబ్లిసిటీ స్టంట్ను గమనించి నవ్వుకుంటున్నారు. హయత్ నగర్ డివిజన్ లో ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా జనంతో మమేకమవుతున్న నేత గజ్జి భాస్కర్ యాదవ్ మార్చి 5న గాయత్రి నగర్ పరిసర కాలనీల ప్రజలను కలిసి కుమ్మరికుంటను పరిశీలించారు. పరిస్థితి తీవ్రతను అధికారులకు వివరించడానికి వీలుగా అప్పటికే ఆయన కుమ్మరికుంట డ్రోన్ విజువల్స్ కూడా తీసుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధు యాష్కి వివరించారు. సమస్య పరిష్కారంలో 6 నెలల ప్రణాళిక వారిది. అందుకే మరో వారంలో కుమ్మరికుంట శుద్ధి కార్యక్రమం జరుగుతుందని మార్చి 5నే పరిసర కాలనీల ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగారు భాస్కర్. ఇవేవీ తెలియని బీఆర్ఎస్ నేతలు భాస్కర్ స్వయంగా చిత్రీకరించి స్థానికులతో పంచుకున్న డ్రోన్ విజువల్స్ నే పత్రికలకు పంపారు. ఆపై జరుగుతున్న పనులను తమ ఘనతగా చెప్పుకోవడానికి ప్రయత్నించి భంగపడ్డారు. భాస్కర్ మాత్రం తమ నేత మధు యాష్కి ఆదేశాల మేరకు కుమ్మరికుంట బ్యూటిఫికేషన్ తదితర పనుల ప్రణాళికలో నిమగ్నమయ్యారు. ఇది కుమ్మరికుంటలో గుర్రపుడెక్క తొలగింపు వెనుకున్న అసలు కథ.